ఆరోపణలు అనేటి నా మీదే కాదు, ప్రతి ఒక్కరి మీద ఉంటాయి. ఆఫ్ కోర్స్ ప్రతి ఒక్కరి మీద పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. ఓకే. ఎలిగేషన్ చేసిన వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాటిని పట్టించుకుంటూ నేను నా ధర్మాన్ని కాపాడుకోలేను, ఆడపిల్లల గురించి పోరాడుతున్నాను. మీ కాన్ఫిడెంట్ నచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కూడా నా ధర్మం నాకు ముఖ్యమంటూ మాట్లాడుతున్నారు. ఆ కాన్ఫిడెన్స్ చాలా నచ్చింది, అప్రిషియేట్ యూ. కానీ ఇక్కడ శ్రీవర్షిని మీకు ఎలా పరిచయం అయింది? శ్రీవర్షిని ఇప్పుడు ఏకంగా వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే మా నుంచి వేరు చేసి తనతో పాటుగా తిప్పుకుంటోంది, ట్రాప్ చేసిందనే మాట మాట్లాడుతున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? వరకు నా శక్తిలో ఉంటాను. నా క్వశ్చన్ మీకు అర్థమైందా? శ్రీవర్షిని మీ శ్రీవర్షిని అనే ఈ అమ్మాయి మీకు ఎలా పరిచయం అయింది? ఇప్పుడు మీతో పాటుగా తను బయటికి వస్తున్నారు, ఆలయాలను సందర్శిస్తున్నారు. వారి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే తన కూతుర్ని ట్రాప్ చేసింది అని చెప్తున్నారు. నానా నేను ట్రాప్ చేయాలనుకుంటే ఏమన్నా ఆశించి ట్రాప్ చేస్తారు ఎవరైనా సరే. ట్రాపింగ్ అనేది ఏదో ఒకటి ఆశించి ట్రాప్ చేస్తారు. కానీ పాపం ఈ కూతురుకు ఉండడానికి సొంత ఇల్లు లేదు, బయటికి వెళ్తే ఫ్యామిలీ బతకలేని పరిస్థితి. అంత దీనమైన స్థితిలో ఈ ఆడపిల్ల చదువుకుంటూనే ఇలా నేను కూడా సాధన నేర్చుకొని నేను కూడా సేవా కార్యక్రమాలు చేయాలని నన్ను అప్రోచ్ అయింది. ఫస్ట్ ఎక్కడైతే నాకు వచ్చి ఇట్లా మహిళా అగోరి అని టోల్గేట్ దగ్గర ఆగినప్పుడు వచ్చి నాకు భోజనం పెట్టడము, ఇంటికి తీసుకెళ్లి చాలా మంది తీసుకెళ్తారు, వీళ్ళు కూడా అలాగే తీసుకెళ్లారు, పెట్టారు, జరిగింది. అలా నేను కూడా ఇక్కడ మీ ఇద్దరి మధ్య కాంటాక్ట్ ఎలా ఏర్పడింది? శ్రీవర్షం ఎలా కాంటాక్ట్ అయ్యారు? రైట్, శ్రీవర్షిని మీరు ఎలా కాంటాక్ట్ అయ్యారు? నెంబర్ ఇచ్చింది. అంటే ఎలా పరిచయం అయ్యారు? అంటే మీరు తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలకు సంబంధించి చాలా సందర్శిస్తున్నారు, మిమ్మల్ని మేము చూస్తూనే ఉన్నాం. కానీ ఎప్పుడు మీ ఇద్దరి మధ్యలో పరిచయం ఏర్పడింది, ఎలా కాంటాక్ట్ అయింది? మంగళగిరి టోల్ గేట్ దగ్గర నా వెహికల్ పాడైంది. మంగళగిరి టోల్ దగ్గర, ఓకే, మంగళగిరి టోల్ దగ్గర పాడైనప్పుడు వీళ్ళు ఒక పరంపరలో ఉన్నప్పుడు వీళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఒక పరంపర, వీళ్ళు కూడా సాధకురాలుగానే ఒకళ్ళ దగ్గర శిక్షణ గురు పరంపరలో ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు నా దగ్గరికి వచ్చి అమ్మ మీరు కూడా ఆగోరి కదా, మేము కూడా ఇదే తత్వంలో ఉన్నామని అలా పరిచయం పెరగడం జరిగింది. అప్పటి నుండి అక్కడ నాకు వెహికల్ ఎక్కడైతే మంగళగిరి దగ్గర టోల్ దగ్గర వెహికల్ బ్యాటరీ డెడ్ అవ్వడం అది జరిగిన తర్వాత వీళ్ళు నా దగ్గర రావడం జరిగింది. అమ్మ ఎక్కడ ఉంటారంటే కార్లోనే ఉంటానంటాను, ఏదైనా హోటల్ అది తీస్తామంటే మేము హోటల్ అలాంటి దాంట్లో ఉండమమ్మా, మాకు అలాంటి దాంట్లో ఉండే ఉద్దేశం లేదు, అది మాకు వర్తించదంటే సరే ఇక్కడనే దగ్గరలో మా ఇల్లు ఉంది రండి అంటే ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి వెహికల్ బాగోంత వరకు ఉన్నాము, మళ్ళీ వెళ్ళిపోయాము. అలా పరిచయం జరిగింది. అమ్మ నేను నీ దగ్గర తీసుకుంటాను అనడం జరిగింది. సరే అమ్మ నేను ఆలోచించి చెప్తాను అనడం జరిగింది. నా నెంబర్ వేరే వాళ్ళ త్రూ తీసుకొని అప్రోచ్ అయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు చూసారా? శ్రీవర్షిని వాళ్ళ తల్లిదండ్రులు చూసారా అక్కడ? 7 రోజులు ఫస్ట్ వెళ్ళినప్పుడు 3-4 రోజులు ఉన్నాను, తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ కొన్ని రోజులు ఉన్నాను. మొత్తం 7 రోజులు 8 రోజులు ఉండడం జరిగింది. అటు వెళ్ళినప్పుడల్లా వీళ్ళింటికన్నే ఉండేది, చాలా బాగా చూసుకున్నారు, భోజనం వండి పెట్టేది. మరి ఇప్పుడు ఎందుకు వారి తల్లిదండ్రులు మీ పైన మీరు ఏకంగా క్షుద్ర పూజలు చేసి తన కూతుర్ని ఎలా లోబరుచుకున్నారు అని చెప్తున్నారు? నానా ఇప్పటికి నేను చెప్తున్నాను, వచ్చి తీసుకెళ్ళొచ్చు, ఈ అమ్మాయి వస్తా అంటే తీసుకెళ్ళొచ్చు, కానీ నేనేం ఆపట్లేదు కదా. ఒక రాష్ట్రం దాటి ఆ నైట్ లో 1 గంటకు నా దగ్గరికి రీచ్ అయింది హైదరాబాద్ లో. ఆ రోజు నా కార్ ట్రబుల్, శనివారం రోజున నా కార్ ట్రబుల్ ఉంటే అదే కార్ వర్కింగ్ గురించి ఫిలిం నగర్ లో ఉంటే మధ్యాహ్నం నా ఫోన్ డే అంతా ఆఫ్లైన్ ఉండే, మధ్యాహ్నం ఫోన్ ఆన్ చేసి అమ్మ నేను బస్సు ఎక్కి ఉన్నాను, నీ దగ్గరికి వస్తున్నాను, నాకు ఎవ్వరొద్దు, నేను అనుభవించింది చాలు, నేను మీ దగ్గర సాధన. ఒకసారి నేను వర్షిణి గారితో మాట్లాడతాను, మీరు ఒకసారి హోల్డ్ లో ఉండండి, నేను వర్షిణి గారితో మాట్లాడతాను. వర్షిణి గారు, సో ఏంటి, ఎందుకు అట్రాక్ట్ అయ్యారు మీరు? అప్పటికే మీరు వేరే ఒక పూజలో ఉన్నారు, మీరు ఒక దైవత్వంలోనే ఉన్నారని చెప్తున్నారు. ఎందుకు అఘోరి దగ్గర ఏం చూసి అట్రాక్ట్ అయ్యారు మీరు? తన దగ్గరికి వెళ్ళాలి, ఆ దీక్ష పూనుకోవాలి, ఎందుకు మీకు ఆలోచన వచ్చింది? మెయిన్ అయితే అమ్మ దగ్గర సాధన నేర్చుకుని ఎందుకు అనిపించింది అంటే ఈ పోరాటం సనాతన ధర్మం గురించి, అమ్మాయిల గురించి మెయిన్ చూసి నేను ఇందులోకి రావడం జరిగింది.
సో అందుకే నేను అమ్మ దగ్గరికి రావాలి అనుకున్నాను, వచ్చాను. అంటే ఏంటి, ఏం గమనించారు మీరు? అంటే అక్కడికి వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు బేసిక్గా నిజంగానే మీరు ఆ దైవత్వంలో ఉండాలనుకుంటే కనుక ఆల్రెడీ మీరు వేరే గురువు దగ్గర ఉన్నారని చెప్తున్నారు. నిజంగానే ఆలోచన ఉంటే అక్కడ ఉండి స్పెండ్ చేయాల్సింది. తను చాలా కఠోరమైన దీక్ష తీసుకొని ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు ఆవిడ చేసేటువంటి పోరాటంలో కూడా అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏకంగా తన ప్రాణహాని ఉందని కూడా తనే చెప్తున్నారు. అటువంటి ఆవిడతో మీరు ఎందుకు ప్రయాణించాలనుకున్నారు? ఆ దీక్ష ఎందుకు తీసుకోవాలని ఆలోచన వచ్చింది? ఎక్కడ మీరు ఇన్స్పైర్ అయ్యారు? అమ్మ దగ్గర కొన్ని పవర్స్ ఉన్నాయి అని చెప్పి నేను నమ్మాను. నమ్మడం కాదు, ఉన్నాయి. అలా ఏంటి చాలా ఆ పవర్స్? ఆ పవర్స్ ఏంటి? చాలా మందికి మంచి చేయడం, సో ఎవరికి హాని చేయకుండా ఉండడం. అమ్మ గుణం నచ్చింది నాకు మెయిన్. ఆడపిల్లని ఎంత మంచిగా చూసుకుంటున్నారు అనేది నేను దగ్గర ఉండి చూశాను కాబట్టి నేను అమ్మకి రావాలని చెప్పాను. అంటే మీకు నిజంగా నమ్మకం ఏర్పడిందా? అసలు ఆమె చెప్తున్న మాటలో, అఘోరి గారు చెప్తున్న మాటలో, నేను ధర్మాన్ని రక్షిస్తాను, సనాతన ధర్మం కోసం పోరాడుతాను, మహిళలకి ఎటువంటి అన్యాయం జరిగినా అక్కడ ఉంటానని చెప్తున్నారు కదా. ఇవన్నీ చట్టాలు, న్యాయస్థానాలు ఇవన్నీ చేస్తూనే ఉన్నాయి, ఎవరి పని వాళ్ళు చేస్తూనే వెళ్తున్నారు. తన పోరాటం ఒక రకంగా ఉంది. వీళ్ళందరితో సాధ్యం కానిది కేవలం అఘోరి మాటతోనే సాధ్యమవుతాం మీరు ఎలా అనుకుంటారు? నేను నమ్మాను. ఎలా అంటే ఆ నమ్మకం ఎలా ఏర్పడింది? వీళ్ళు పవర్స్ అంటున్నారు, తన దగ్గర సూపర్స్టిషియస్ పవర్స్ అంటున్నారు. ఎలా నమ్మకం ఏర్పడింది మీకు? నమ్మకం అనేది ఎలా వచ్చింది అంటే చాలా రకాలుగా చెప్పొచ్చు, కానీ ఎలా చెప్పాలనేది అంటే నేను అలా చెప్పలేను. కానీ అమ్మని చూడుకుని నమ్మకం వచ్చింది. ఓకే, అమ్మ దగ్గర ఉంటే సేఫ్ గా ఉండొచ్చు, సాధన నేర్చుకోవచ్చు, మంచిగా స్ట్రాంగ్ గా అవ్వచ్చు అని చెప్పని అనుకున్నాను, నమ్మాను, వచ్చాను. అంటే తల్లిదండ్రుల దగ్గర సేఫ్ అనిపించలేదు మీకు? అలా అనుకుంటే నాకు ఇంట్లో నేనేం చెప్పాను అంటే, నేను సాధనకి వెళ్తాను, అమ్మ దగ్గర నేర్చుకుంటాను, నెలలో 10 రోజులు 5 రోజులు మీ దగ్గరికి వస్తాను, నా ఎగ్జామ్స్ కి అటెండ్ అవుతాను, పండగలకి ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉన్నాక నేను వస్తానని చెప్పాను. ఫస్ట్ వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు స్టార్టింగ్ లో ఒప్పుకున్నారు కాబట్టి నేను అమ్మతో ట్రావెల్ చేయడం జరిగింది. బిఫోర్ దట్ వర్షిణి గారు, మీరు ఏం చదువుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఒకసారి డీటెయిల్స్ చెప్పగలుగుతారా? ఇప్పుడైతే నేను బీటెక్ సెకండ్ ఇయర్ అండి, కంటిన్యూ లో ఉన్నాను. ఓకే. మంగళగిరి మాది. ఓకే. యాక్చువల్ గా మాది రేపల్లె, బాపట్ల మండలం. ఓకే. సో అక్కడ నుంచి మా చిన్నప్పుడే నాకు 7 years ఉన్నప్పుడే మేము మంగళగిరి వచ్చి సెటిల్ అయిపోవడం జరిగింది. ఓకే. సో బీటెక్ సెకండ్ ఇయర్, వెల్ మెచ్యూర్డ్, అంటే కొంత నాలెడ్జ్ ఉంటుంది, టెక్నాలజీ పరంగా అన్ని ఐడియా ఉంటుంది మీకు. సో ఇవన్నీ ఈ సిచ్యువేషన్లో, అంటే ఈ జనరేషన్లో ఇలా ఒక దీక్ష తీసుకోవాలి, సాధన చేయాలి, అది కూడా అఘోరిలాగా తనతో పాటుగా వెళ్ళాలి అనే ఒక ఆలోచన మీ పైన ఇన్ఫ్లుయెన్స్ పడడానికి కారణం ఏంటి? అంటే తల్లిదండ్రులు మొదటి నుంచి కూడా సాధనలో ఉండేవాళ్ళ? తల్లిదండ్రుల దగ్గర సేఫ్ లేనటువంటి మీరు ఇక్కడికి వచ్చి సేఫ్ అని మాట్లాడుతున్నారు, కన్నా తల్లిదండ్రుల దగ్గర సేఫ్ లేదు. తల్లిదండ్రుల దగ్గర సేఫ్ లేదని నేను అనట్లేదండి. నా మనసు ఇటువైపు మారిపోయింది, సో వచ్చాను. వాళ్ళు మంచిగా చూసుకున్నారు, నేను వాళ్ళని తప్పుగా ఏమనను. ఓకే. కానీ నేను ఇటువైపు ఇష్టపడ్డాను. అంటే ఏం ట్రిగర్ అయింది? లేడీ అఘోరి దగ్గర మీరు గమనించింది ఏంటి? ఇప్పటి వరకు మీరు వచ్చి దాదాపుగా 10 రోజులు అక్కడిక్కడ కనబడుతోంది, నెలకు పైకి అవస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే సమాజంలో చాలా మంది ఆడపిల్లకి రక్షణ లేకుండా ఉంది. పెళ్లి చేసుకున్నా గానీ డైవర్స్ అయిపోవడం, కొట్టడం, ఇలాగా చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మీరు కూడా చూస్తున్నారు. సో అలాగా ఆ జీవితం నాకు వద్దు అనుకున్నాను. నేను ఇటువైపు వచ్చేసి అమ్మ దగ్గర సాధన నేర్చుకుని అమ్మలాగా సనాతన ధర్మాన్ని కాపాడాలి, ఎంతో కొంత హెల్ప్ఫుల్ గా ఉండాలని చెప్పి అనుకున్నాను. సో అందుకే నేను అమ్మ దగ్గర రావడం జరిగింది. ఇందులో ఎవరి బలవంతం లేదు. కానీ మీ తల్లిదండ్రులేమో అఘోరి గారు మిమ్మల్ని ట్రాప్ చేశారని, మీ పైన క్షుద్ర పూజలు ప్రయోగించి మిమ్మల్ని పూర్తిగా లోబర్చుకున్నారని ఇలా మాట్లాడుతున్నారు. అలా ఏం జరగలేదండి, ఎటువంటి పూజలు చేయలేదండి. నేను ఒకటే మాట చెప్తా, అలా శుద్ర పూజలు నేను బహిరంగ చేయగలుగుతాను, ఇలా కాదు, ఇలా ఆడపిల్లల మీద కాదు, ఎవరికైనా మంచి చేయడానికే నేను చేస్తాను తప్ప ఇలా కాదు. అంటే మీరే కఠోరమైన దీక్షను, సాధనను అనుభవించి ఇక్కడ దాకా వచ్చారు, ఈ స్థాయిలో ఉన్నారు కదా. మీరు చేసేటువంటి పోరాటంలో చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మీతో పాటు ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి తనను మీతో పాటుగా ట్రావెల్ చేసేలా ఉండడం అంటే రిస్కీ మ్యాటర్ అనుకోలేదు ఎప్పుడు కూడా? నాన్న, ఇప్పుడు ఎవరైతే ఈ కూతురుందో రిస్కీ అని నేను ఎప్పుడు అనుకోను. నా దగ్గరికి రావాలంటే ఇప్పుడు మీరు సమస్య ఎదుర్కొంటున్న మాట నిజమా కాదా? మీరు తెలుగు రాష్ట్రాల్లో మీరు ఎదుర్కొన్న సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారా లేదా? ఇది నేను సమస్య కింద తీసుకోవట్లేదు, ప్రాణాలకు తెగించి పోరాడుతున్నానని మీరే అంటున్నారు. ఎలిగేషన్స్ వస్తూనే ఉంటాయి, కేసులు పెడుతూనే ఉంటారు, ఇదంతా కామన్. నేను దీన్ని సమస్యగా తీసుకుంటే నేను వేరేలాగా వెళ్తాను, నేను ఎదురుదాడి చేస్తాను సమస్యలాగా అనుకుంటే. ఓకే.
కానీ నేను మౌనంగా చట్టబద్ధంగా ఎక్కడికి వెళ్ళి ఎలా కంప్లైంట్ ఇవ్వాలి అలా ఇస్తూ నేను మన ఆర్టీవీ ద్వారా కూడా నేను అన్ని ఎప్పటికప్పుడు మీకు చెప్తూనే ఉంటున్నాను. అవును అవును నేను రివర్స్ వెళ్తే అది కాంట్రవర్సీ అవుతుంది. లాండ్ ఆర్డర్ ఇష్యూ అది ఎంత చెప్పినానా 2 నిమిషాల పని. అదే అంటే కొన్ని సందర్భాలు అలా కూడా జరిగింది, నేను- కొన్ని సందర్భాలు అలా కూడా జరిగింది, పోలీసులు కానీ చూసాం మనం. సో ఇక్కడ విషయం పక్కన పెడితే అసలు మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కి ఏం పేరు పెట్టాలి? చాలా రూమర్స్ బయటలో ఉన్నాయి. మీ ఇద్దరు అంటే నేను చెప్పదలుచుకోలేదు కొన్ని మాటలు, కాకపోతే మీకోసం చెప్తున్నాను నేను ఇక్కడ. లవర్స్ అంటున్నారు, గతంలోనే మీ ఇద్దరికి పరిచయం ఉండేది, కానీ ఇప్పుడు మీరు పూర్తిగా అఘోరీగా మారిన తర్వాత తనని కలిసారంటున్నారు. ఇలా రకరకాల రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. వీటికి ఏం సమాధానం చెప్తారు? ఒక మాట చెప్తా వినండి అన్న. నా పుట్టుపూర్వకం హిస్టరీ లోకానికి అందరికీ తెలుసు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి. బయోడేటా ఇంక్లూడింగ్ మై ఆధార్ కార్డ్, మై ఫోన్ నెంబర్స్, మై బ్యాంక్ డీటెయిల్స్, నేను ఎవ్రీథింగ్ ఇవ్వడానికి సిద్ధం. తీసుకోండి, ఎంత తీసుకుంటారో ఎంత తవ్వుతారో తవ్వండి. నా పుట్టుపూర్వకం ఏంది, నేను ఎక్కడికి వెళ్ళి వచ్చాను, ఏం చేశాను, ఇవన్నీ నేను బయట పెట్టడానికి నేను ఇవ్వడానికి సిద్ధం. మీరు నిరూపించుకోవడానికి సిద్ధమా? ఎవరైతే ఎలిగేషన్స్ ఎవరైతే కంప్లైంట్లు ఇస్తున్నారో మీరు సిద్ధమా? ఇప్పుడు మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏం పేరు పెడతారు? మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటి? దానికి ఒక పేరు ఉంటుందా? తల్లి తల్లి కూతురు, కూతురు ఒక తల్లి కూతురు, ఒక గురువు, ఒక శిశురాలు. అంతే. ఓకే ఎవరు ఏమన్నా అనుకోని, ఎవరు ఏ తమ్ముళ్ళు వేసుకొని, ఓకే. ఎలా అయినా ఎలివేషన్ అంటే ఈ thumbnails ఇవన్నీ కాదు, జనరల్ గా పబ్లిక్ లో ఉన్న పర్సెప్షన్ కి సంబంధించి అడుగుతున్నాను ఇక్కడ. ఇంకొక విషయం, ఇక్కడ మీరు డెఫినెట్ గా సమాధానం చెప్పాల్సిందే మీపైన వస్తున్న ఆరోపణల విషయం, ఎందుకంటే చాలా సుదీర్ఘమైన ఇంటర్వ్యూ కోసం మీరు మాతో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి. ఒక వీడియో వైరల్ గా మారింది, దీంట్లో వర్షిని బ్రదర్ పైన మీరేదో ప్రవర్తిస్తున్న వీడియో ఒకటి ఉంది. నేను డెఫినెట్ గా చూపించదలుచుకోలేదు ఇక్కడ. సో ఆ వీడియోకి ఏం సమాధానం చెప్తారు మీరు? దానికి 100% నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. చెప్పండి. ఆ రోజు ఇంట్లో జస్ట్ ఆ కామెడీ సీన్ అనేది ఒకటి క్రియేట్ చేశారు వీళ్ళు, ఒక వీడియో తీసుకోవడానికి అని. వీళ్ళు ఈ ఒక రీల్ టైప్ లో తీసుకున్నారు. పక్కనే అదే వీడియో చూడండి, ఇప్పుడైతే వీళ్ళ మమ్మీ కనిపిస్తుంది అక్కడ పక్కన. మా అమ్మగారు కూర్చుని ఉంటారు. వీళ్ళందరూ ఏంటి ఆ వీడియో ఏంటి? ఆ వీడియో ఏంటి? ఏం జరిగింది అక్కడ? ఏం కామెడీ సీన్ చేశారు? మీరు ఆయన పైన పర్లి పొరలాడుతూ ఉంటారు. మెడను పట్టుకొని ఇలాగా నేను మెడను పట్టుకొని ఆయన మీద ఎక్కి ఇలా నేను తల మీద కొడుతున్నాను. ఆయన ఫేస్ కనిపించలేదు, దాన్ని బ్యాడ్ గా పోర్ట్రేట్ చేశారు. దట్ ఈస్ ద మ్యాటర్. ఎందుకంటే అక్కడ పక్కన చూడండి వాళ్ళ అమ్మ ఉన్నది, తీసింది ఈ బిడ్డనే తీసింది వీడియో. అక్కడైతే తప్పుగా అసభ్యకరంగా అయితే ఏం జరగలేదండి. ఒకవేళ తప్పు జరిగినట్లయితే నేను చెప్తున్నా కదా, మేము కాణిపాకం వినాయక స్వామి గుడికి రావడానికి వాళ్ళైతే ఏదైతే బిగ్ టీవీకి సరే నేను ఆ టీవీ ఛానల్ పేరు చెప్పొద్దు, ఏదైతే మీడియాకి వాళ్ళు చెప్తున్నారు, మా ఫ్యామిలీ అనే వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో నేను సోసో అండ్ సూత్ కండమ్స్ తెప్పించుకొని ఇలా బ్యాడ్ గా చెప్తున్నారో, కాణిపాకం వినాయక స్వామి మీద ఒట్టేద్దాం. అక్కడైతే చాలా పవిత్రం కదా, అక్కడికి వెళ్ళి మేము ఒట్టేయడానికి సిద్ధం. వాళ్ళు సిద్ధమా? మేము దేనికైనా సిద్ధం. ఆ వీడియోలో ఏం లేదు, ఒక రీల్ అని మాత్రం అంటున్నారు, కానీ పబ్లిక్ లో మాత్రం వేరే రకంగా పోర్ట్రే అయింది. సో ఒకసారి ఇక్కడ అసభ్యకరంగా మాట్లాడుకోవడం చేయడం అనేది ఏం లేదు, అది ఫన్నీగా జరిగిన వీడియో, సరదాగా తీసుకున్న వీడియో. వాళ్ళ మమ్మీ అక్కడ పక్కన కనబడుతుంది కదా వీడియోలా, అలా ఎలా చేయగలుగుతారు? ఓకే వర్షిని గారు, మీరు పేరెంట్స్ తో కాంటాక్ట్ లో ఉన్నారా? ఇంకా మీ బ్రదర్ తో, మీ నాన్నతో, అమ్మతో కాంటాక్ట్ లో ఉన్నారా? లేదండి, వాళ్ళ దగ్గర నుంచి మొబైల్స్ అన్ని తీసేసుకున్నారు. వచ్చిన దగ్గర నుంచి నా దగ్గర మొబైల్ లేదు కాబట్టి అమ్మ దాంట్లో నుంచి చేద్దామన్నా వాళ్ళు ఎలాగెలాగో మాట్లాడతారు కాబట్టి, సో నేను కాంటాక్ట్ లో అయితే లేను. వాళ్ళు చేస్తే మాట్లాడతాను చూస్తుంది. ఓకే, వాళ్ళు ఇంకా ఇంతవరకు చేయలేదు. లేదండి, వాళ్ళు కాల్ చేయలేదు. రైట్, ఒకసారి వర్షిని గారు, మేము ఆర్టీవీ తరపున ఆర్టీవీని కూడా సంప్రదించారు. మీ అమ్మ ఇట్లా జరిగిపోయిందని చెప్తున్నారు. ఒకసారి మేము కాంటాక్ట్ లో తీసుకుంటారండి, మీరు మాట్లాడతారా? తీసుకోండి. రైట్, ఒకసారి ఆర్టీవీ పీసీఆర్ ట్రై చేయండి వర్షిని వాళ్ళ తల్లిదండ్రులతో. నేను రాంగ్ అని మీకు చెప్పి ఇన్ఫార్మ్ చేస్తాను. బిఫోర్ దట్, సో ఇప్పుడు మీ ఇద్దరు ఇలా బయట తిరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయా? చాలా ఆరోపణలు రకరకాలుగా మీ పైన, గతంలోనే అటు అఘోరీ సింగిల్ గా వెళ్ళినప్పుడే అనేక సార్లు అడ్డుకోవడం, తనని ఫాలో అవ్వడం రకరకాలుగా జరిగింది కదా. ఇప్పుడు కలిసి వెళ్తుంటే ఎటువంటి సినారియో ఫేస్ చేస్తున్నారు మీరు సమాజంలో? భక్తుల దగ్గర నుంచి అయితే మంచి రియాక్షన్ అయితే వస్తుంది, మంచిగానే. బ్యాడ్ గా అయితే ఏమి. కొంతమంది పని కట్టుకొని ఉంటారు కదా, ప్రతి సభ్య సమాజంలో గుడ్ ఎంతో బ్యాడ్ కూడా అంతే ఉంటుంది. ఎలిగేషన్ చేసేవారు చేస్తూనే ఉంటారు ఇష్టానుసారంగా, ఒకరిది ఒక్కొక్క థింకింగ్ ఉంటది. అది నేను ఎప్పుడైతే నేను పట్టించుకోను, నా వేలో నేను వెళ్తూనే ఉంటాను. ఓకే రైట్, ఆర్టీవీ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్, నేను అఘోరీ అమ్మతో మాట్లాడుతున్న వెరీ ఫస్ట్